నమస్తే తేజస్విని గారు. ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నాను. మీరెలా ఉన్నారు మ్యామ్? నమస్తే చాలా అందరికి. బాగున్నాను. చాలా బాగున్నాను. సో, ఇవాళ యాస్ యూజువల్ ఇంకో క్వెషన్ మీకు. సో, ఏంటంటే తప్పకుండా మ్యామ్. అమెరికాలో మన వాళ్ళు ఎళ్ళిన ఒక 2, 3 నెలలకే ఒక కార్ కొనేయాలి అర్జెంట్‌గా. ఏదో ఒక పెద్ద కార్‌లే కొంటున్నారు. మళ్ళీ మామూలు చిన్న కార్‌లు గూడా గాదు. సో, ఏదో ఒకటైతే కారే కొంటున్నారు. సో, ఒక బండియో లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేసుకోవడం అంత కష్టమా? అక్కడసలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదా లేకపోతే? ఎందుకు కార్‌ల పైన పడతారు మన వాళ్ళెళ్లి అక్కడ? ఇక్కడ మన వాళ్ళు కారు కొనడం ఈజీయే ఇక్కడ. అంటే యూజ్డ్ కార్స్ లేకపోతే లైక్ న్యూ కార్స్ మనకు ఈజీగా వచ్చేస్తాయి. లోన్స్ కూడా తొందరగా శాంక్షన్ అవుతాయి. ఇన్‌కమ్ హ్మ్. స్టార్ట్ అయిపోయిన వెంటనే. అండ్ మన అదే క్రెడిట్ హిస్టరీ బట్టి మనము కార్స్ అనేది అవైల్ చేసుకుంటాము. అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సిటీస్‌లో లైక్ న్యూయార్క్, న్యూ జెర్సీ అలాంటి వాటిలో అయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది ఎక్కువగా. అండ్ కార్స్ అవి అవసరం లేదు ఎక్కువగా. న్యూయార్క్, కాలిఫోర్నియా అటువంటి వాటి పెద్ద సిటీస్‌లో చూసుకుంటే. కానీ ఆ! కొంచెం చిన్న సిటీస్ ఇది వస్తాయి. రోడ్స్ అది చూసుకుంటే ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీక్వెంట్‌గా తిరగవు. అండ్ బాగా నడవాల్సొస్తుంది. అండ్ డ్యూ టు క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో కార్ అనేది మస్ట్ అండి ప్రతి ఓకే. ఒక్కళ్ళకి. అండ్ దే కెనాట్ ఓకే. వాక్ ఫర్ మెయిన్ అండ్ చాలా రీజన్ దూరంగా అదన్నమాట. కూడా ఉంటాయి. ఓకే. మెయిన్ రీజన్ అది. అదే దూరంగా ఇక్కడ కూడా బండి ఉంటాయి పైన ప్రతి తిరిగిన ఒక్కళ్ళకి. వాళ్ళు, పల్సర్ బండి పైన తిరిగిన వాళ్ళు అక్కడెందుకు కార్‌లే కావాలని కూర్చుంటున్నారు అని చెప్పి అనుకునేవాళ్ళం. బట్ యాహ్! మీరు చెప్పింది వాలిడ్ పాయింట్ అండి. సో, వెదర్ కండిషన్స్ ఒకటి, లాంగ్ జర్నీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వెదర్ కండిషన్స్ ఒకటి అండ్ దే కెనాట్ వాక్ ఫర్ లాంగ్. ఈవెన్ చలికాలం వస్తుంది అండ్ ప్రతి అవును. ఒక వెదర్‌లో అన్‌ఈవెన్‌గా ఉంటుంది. దే కెనాట్ వాక్. అందుకే కంపల్సరీ కార్ అనేది అవైల్ చేసుకుంటారు. రైట్. యెస్. అండ్ బైక్ నీడ్ కొనే బేస్డ్. ఖర్చులో కారు కొనొచ్చంట అక్కడ నిజమేనా? నిజమే అండి. ఇక్కడ బైక్స్ ఎక్కువగా తిరగవు. అండ్ దట్ ఈస్ ఆల్సో ఇన్‌ష్యూర్డ్ మోర్ అండ్ ఆల్సో ఇట్స్ కాస్ట్‌లీ దెన్ కార్ అనమాట. బైక్స్ ఆర్ మోర్ కాస్ట్‌లీ దెన్ కార్. అవునా? అండ్ కార్స్ ఆర్ గెట్టింగ్ ఈజీ యాక్చువల్లీ. అండ్ మనం కూడా ఈ రోడ్స్‌లో అంటే బైక్స్ కూడా నడిపితే ఒక 2-3 మంత్స్ నడపొచ్చు గానీ ఆల్ ద టైమ్ వి కెనాట్ రైడ్ బైక్ బికాస్ డ్యూ టు క్లైమాటిక్ అంటే చలి ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది, ఫాల్ అవి ఉంటుంది కాబట్టి వి కెనాట్ డ్రైవ్ మోటార్ వెహికల్స్ ఓకే. అదర్ దెన్ కార్. కార్ అయితే మనకు అన్నిటికీ ఫ్రీక్వెంట్‌గా, కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి. యాహ్! ఓకే. సో, కనెక్టివిటీ ఎలా ఉంటుందండి? మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ గానివ్వండి, రోడ్స్ అవన్నీ అక్కడ? అంటే ఫ్రీక్వెన్సీ అంటే టైమింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగానే ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. అంత ఎక్కువగా ఉండదు అన్ని సిటీస్‌లో. హ్మ్. డిపెండ్స్ ఆన్ లైక్ పబ్లిక్ అంటే ఎంతమంది ఉన్నారు, ఏంటి దీన్ని బట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటీ అనేది కూడా ఉంటుంది ఇన్ ఆల్ ద లొకాలిటీస్. అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ టైమ్ అంటే మనం టైంకి ఒక చోట వెళ్ళిపోవాలంటే వి కెనాట్ డిపెండ్ ఆన్ ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. మనకంటూ ఒక వెహికల్ ఉండి మనం ఆ టైంకి తొందరగా చేరుకోవాలి అని అనుకుంటాం ఎక్కడికి పోయినా కూడా. సో హ్మ్. దట్స్ ద రీజన్ లైక్ ఎవ్రీ పీపుల్ లైక్ దే వాంట్ టు టేక్ ఆన్ టైమ్ అండ్ టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనకు ఓన్గా కార్ అనేది కావాలి. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ చీప్ అండ్ గుడ్ యాక్చువల్లీ. సో చాలా సేఫ్ కూడా యాక్చువల్లీ. అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయండి? అంటే నేను మీరు డిఫరెంట్‌గా ఫీల్ అయింది ఏంటి? డిఫరెంట్‌గా ఫీల్ అయిందంటే వన్ ఈజ్ లైక్ ఇండియా ఇక్కడ కంపేర్ చేసుకుంటే రోడ్స్ అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక పర్టిక్యులర్ అంటే ఆర్గనైజ్డ్‌గా వెళ్తారు. అండ్ స్పీడ్ లెవెల్స్ అది మెయింటైన్ చేయాల్సొస్తుంది. అండ్ హై స్పీడ్‌కెళ్తే బాగా టికెట్స్ పడతాయి మాకు. అండ్ హ్మ్. మినిమమ్ అంటే స్కూల్ జోన్‌లో ఒక 25 చలాన్సా? బిలో టికెట్స్ అంటే? నే వెళ్తాము. చలాన్స్ చలాన్స్ అంటే టికెట్స్ చలాన్సే ఓకే. పడతాయి. అండ్ యాహ్! ఆహ్, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొనే చేసుకుంటాం. ఎందుకంటే ఓవర్ స్పీడింగ్ ఆల్సో విల్ లీడ్ టు అంటే మనకు మన వీసా మీద ఇది పడుతుందేమో, ఎఫెక్ట్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు భయపడతారు అండ్ ఆర్గనైజ్డ్‌గా నడుపుతారు. అండ్ ఈవెన్ ఫర్ పెడెస్ట్రియన్స్ ఇట్స్ వెరీ గుడ్. లైక్ వాళ్ళకి కూడా ఒక సిగ్నల్ ఉంటుంది. ఒక పాత్‌లో వాక్ చేస్తారు. అండ్ ఇక్కడ హ్మ్. పెడెస్ట్రియన్స్ వచ్చినా కూడా వాకింగ్ ప్రతి ఒక్క వెహికల్ ఆగిపోయి ఉండిపోతారనమాట. అండ్ ఆహ్, చూసుకొని నడుపుతాం. ఎక్కడ చూసినా కూడా ఒక స్పీడ్‌లో హై స్పీడ్ నడపకుండా చూసుకొని నడుపుతాం. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఇక్కడ అసలు ఎక్కువగా ఉండదు నేను చూసిందైతే. అంతేనా? అండ్ అలాంటివన్నీ. అంటే యాహ్! సందుల్లోంచి, యాహ్! గొంతుల్లోంచి తప్పించుకొని ఎళ్ళడానికి ఉండదేమో అక్కడ. ఓవర్ స్పీడ్ అలా ఏమి ఉండదండి. అందరూ క్రమంగా వెళ్ళాల్సిందే తప్పకుండా. దట్టు మనం ఓకే. ఇండియన్స్ ఇంకా జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడ ఉన్నంత వరకు. చాలా యాహ్! జాగ్రత్తగా ఉండాలి. మొన్నెవరో ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్‌లో దొరికి ఒకరి డిపోర్టేషన్ అయింది. ఇండియన్‌ది.
సో, ట్రాఫిక్ రూల్స్ అవును. దొరికినప్పుడు అవునవును. తన బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంతా జేస్తే, తను ఇంతకు ముందు గూడా ఏదో ట్రాఫిక్ కేస్‌లో ఇరుక్కున్నారు. మీ పైన కేసులున్నాయని జెప్పి డిపోర్ట్ చేసేసారట. అంటే వీసా రివోక్ చేశారు. సో, ఇలాంటి వీసా పరిస్థితులున్నాయి రివోక్ గాబట్టి, చేసారా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే అవునా! నిజంగా చెప్పాలంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి. తాగి నడపడం, ఓవర్ స్పీడ్ నడపడం అసలు చేయనే చేయకూడదు. మన లిమిట్స్‌లో మనం ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. అదే నేను చెప్పడం. ట్రూ. ట్రూ. అండ్ బేబీకి గూడా సెపరేట్ చైర్స్ ఉంటాయక్కడ. బేబీని ఒళ్ళో ఎగ్జాక్ట్‌లీ. పెట్టుకొని బేబీకి కూడా సెపరేట్ చైర్స్ ఎందుకది సెపరేట్ అంటే చైర్స్ ఉంటాయి. వెనక జస్ట్ ఫర్ పెడతారు. సేఫ్టీ పర్పసా ఏంటి? అవునండి. సేఫ్టీ పర్పస్ పిల్లలు వెనక కూర్చొని పెడతారు. సెపరేట్‌గా సీటింగ్ ఉంటుంది. అండ్ థట్ ఈస్ ఓకే. మస్ట్ ఇన్ ఓవర్ హియర్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. అండ్ ఇన్స్యూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఎవ్రీథింగ్ హాస్ టు బి ఆన్ వితిన్ టైమ్ అండ్ ఇది మెయింటైన్ చేయాల్సిందే మనం తప్పకుండా. రైట్. వితౌట్ రైట్. దట్ వి కెనాట్ అవాయిడ్ ఎనీథింగ్. అంతే గదండీ మరి. ఎక్కడైనా అంతే పాటించాలి కాకపోతే ఎవరు యాహ్! పాటించరు. అక్కడైతే ఖచ్చితంగా పాటిస్తారు. ఖచ్చితంగా రైట్. పాటించాలి. అండ్ అవేర్‌నెస్ ఉండాలి. బయట కంట్రీలో ఉన్నామంటే అన్నీ పెట్టుకొనే వెళ్ళాలి. ట్రూ. వెరీ ట్రూ అండి. థాంక్ యూ సో యెస్. మచ్. చాలా మంచి విషయాలు జెప్పారు. వెల్కమ్. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సో మచ్.